ఓం నమో వెంకటేశాయ. సత్యసంకల్ప విధాన నిత్య సంకల్ప విహీన గోవింద గోవింద. పుత్రాదిమోహానతమాత్మనో మే జానామి దేహాదిగతాత్మబుద్ధి మాత్రాహితజన్యసుఖానుభూతి స్వానందరూపస్య తవైవ సాధో అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షనుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. కశ్యప ప్రజాపతి గారిని అదితి ప్రార్థించింది. నా పిల్లలు నష్టపోయారు, నా పిల్లల సింహాసనాన్ని బలిచక్రవర్తి గారు తీసేసుకున్నాడు, వీళ్ళేమో కనిపించకుండా పోయారు మా పిల్లలు. నా పిల్లల్ని ఎలాగైనా సరే మంచి స్థానాల్లో వాళ్ళ స్థానాల్లో తిరిగి కూర్చోపెట్టండి అని ప్రార్థించింది. దానికి కశ్యప ప్రజాపతి గారు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం అభ్యర్థితోదిత్య కస్తామాహ స్మయన్నివ అహో మాయాబలం విష్ణో స్నేహబద్ధమిదం జగత్ అని మొదలు రియాక్ట్ అయ్యారు. ఏవం అభ్యర్థితోదిత్య, అదితి ఈ రకంగా అభ్యర్థన చేసింది. చేసిన అభ్యర్థనని ఆయన విన్నారు కశ్యప ప్రజాపతి గారు. విని కహ ఆ ప్రజాపతి గారు తామాహ ఆవిడతో అన్నారు. స్మయన్నివ నవ్వుతూ అన్నారు. ఆయన నవ్వుకి అర్థం ఏంటంటే అహో మాయాబలం విష్ణో స్నేహబద్ధమిదం జగత్. అహో ఆశ్చర్యం కదా, విష్ణుమాయ యొక్క బలం కదా ఇది. ఏంటంటే ఇదం జగత్, ఈ ప్రపంచంలో ఒక్కొక్క జీవుడు మరొక జీవుడితో స్నేహంతో బంధింపబడి ఉన్నాడు. ప్రతి ఒక్క జీవుడికి మరొక జీవుడితో ఏదో ఒక బంధం ఉంది. ఆ బంధం తాత్కాలికంగా వస్తోంది, చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది, ఎప్పటిదో అని అనిపిస్తోంది. అలాంటి బంధంతోనే కదా ఈ జగత్తులో ఉండే జీవులందరూ ఉన్నారు. ఈ జగత్తులో ఉండేటువంటి జీవులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పెనవేసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ అందరికీ మూలమైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క పరమాత్మ యొక్క స్వరూపంతో తమను తాము బంధించుకోవాలి, స్వరూపంలో తమను తాము కలిపేసుకోవాలని అనుకోవటం లేదు కదా. ఆశ్చర్యం. ఇది ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క మాయాబలం కాక మరొకటి కాదు అని అర్థం. ఆ అర్థంతో ఆయన నవ్వాడు. నవ్విన మాట చెప్పాడు కూడా ఆవిడతోనూ. అహో మాయాబలం విష్ణో స్నేహబద్ధమిదం జగత్ అని. ఏవం అభ్యర్థితోదిత్య కస్తామాహ స్వయన్నివ అహో మాయాబలం విష్ణో స్నేహబద్ధమిదం జగత్. అదేంటి పిల్లల విషయంలో తల్లి అడుగుతుంటే మాయాబలము విష్ణోర్మాయాబలం స్నేహబద్ధమిదం జగత్ అంటారేంటి అంటే చెప్తున్నారు ఆయన. క్వ దేహో భౌతికోనాత్మ
క్వచాత్మా ప్రకృతే పరః కస్య కే పతిపుత్రాద్యాః మోహ ఏవ హి కారణం అని. ఇప్పుడు తల్లి పిల్లలు అంటున్నారు కదా, లేదా అదితి తల్లి, నేను తల్లిని, వాళ్ళందరూ నా పిల్లలు అంటున్నావు కదా. నీ జీవుడికి వాళ్ళు పిల్లలా, లేకపోతే నీ శరీరానికి వాళ్ళు పిల్లలయ్యారా? ఒకవేళ గనక శరీరానికి వాళ్ళు పిల్లలైతే క్వ దేహ భౌతిక, నీ భౌతికమైన దేహానికి భౌతికమైనటువంటి వాళ్ళ దేహాలు పిల్లలు. ఈ భౌతికమైన నీ దేహము ఆత్మ కాదు, భౌతికమైనటువంటి వాళ్ళ దేహము ఆత్మ కాదు. ఆత్మ కాని అంటే నువ్వు కాని నీ దేహానికి వాళ్ళు కాని వాళ్ళ దేహాలు పిల్లలు. క్వ దేహ భౌతిక అనాత్మ. నీ శరీరంలోనూ వాళ్ళ శరీరంలోనూ ఆత్మస్వరూపం ఉందే, అది వేరుగా ఉంది. క్వచాత్మ. ఈ ఆత్మస్వరూపానికి భౌతికమైన రూపాలకి సంబంధం లేదు. ఈ భౌతిక రూపానికి మూల కారణమైనటువంటి ప్రకృతి కంటే కూడా ఈ ఆత్మస్వరూపం అనేది పరం, అవతల వైపే ఉంది. ఈ ఆత్మస్వరూపం భౌతికాలకే అంటదు, భౌతికాలకి మూలమైన భూతాలకే అంటదు, భూతాలకి మూలమైన ప్రకృతికి కూడా అంటదు. ప్రకృతే పరః. అసలు ఆ ప్రకృతి కంటే పరమైన ఆత్మస్వరూపం ఎక్కడ? ప్రకృతితో తయారైన భూతాలతో వచ్చిన భౌతికమైన శరీరాలు ఎక్కడ? ఈ శరీరాలకు సంబంధించినటువంటి తల్లి బిడ్డ అనేటువంటి భావన ఎక్కడ? ఆ భావనతో ఈ జీవులు పరస్పరం సంబంధం పెట్టుకోవటం, స్నేహం పెంచుకోవటం అనేది ఎక్కడ? కస్యకే పతిపుత్రాద్యాః. ఏ జీవుడికి ఏ జీవుడు పతి అవుతాడు, ఏ జీవుడికి ఏ జీవుడు కొడుకు అవుతాడు, ఏ జీవుడికి ఏ జీవుడు భార్య అవుతాడు, ఏ జీవుడికి ఏ జీవుడు భర్త అవుతాడు, ఎవరు చెప్పగలరు? ఈ జన్మలో ఈ భౌతికమైన శరీరంతో ఒక రకంగా ఉంటారు, పై జన్మలో మరొక భౌతిక శరీరంతో మరొక రకంగా ఉంటారు. కస్యకే పతిపుత్రాద్యాః చెప్పలేము. మోహ ఏవహి కారణం. ఆయా జన్మలలో ఆయా భౌతికమైన శరీరాల మీద వీళ్ళకు ఉండేటువంటి మోహాన్ని బట్టి, ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు పెంచుకునే మోహాలను బట్టి ఈ సంబంధాలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ సంబంధాలన్నిటికీ మోహము, మాయ, విష్ణుమాయ ఇవి మూలం తప్ప మరొకటి మూలం కావడానికి వీల్లేదు. ఏదో తల్లి బిడ్డల సంబంధం ఉంటే ఇదేదో పరమార్థం అని అనుకోవడానికి ఏం వీల్లేదు. తల్లి అంటే భౌతికమైన శరీరమే అయితే ఆ భౌతికమైన శరీరమే ఆత్మ కానప్పుడు ఆ తల్లికి సంబంధించిన బిడ్డ అనేది ఎలా కుదురుతుంది? ఇది ఒక వ్యావహారిక ప్రపంచంలో భాగంగా ఉండేటువంటి ఉత్తమ వ్యవహారంలా ఉంది, అంతే తప్ప ఇందులో పరమార్థత అనేది లేదు అని కశ్యప ప్రజాపతి గారు వాచ్యంగా కూడా చెప్పారు. క్వదేహో భౌతికోనాత్మా క్వచాత్మా ప్రకృతే పరః కస్య కే పతిపుత్రాద్యాః మోహ ఏవ హి కారణం అని. కశ్యప ప్రజాపతి గారు ఆయన ప్రజాపతి, బ్రహ్మర్షి, అలాగే మనకు ఈ కల్పంలో ఉండేటువంటి సప్తఋషులలో ఒక మహర్షి, ఆయన తత్వజ్ఞాని, అన్ని విశేషాలు ఉన్నవాడు. ఆయనకి ఇష్టమైన భార్య, ఆయనకి స్థాయికి తగిన భార్యలలో అదితి గారు నంబర్ 1. అలాంటి భార్యతో ఈ మాట చెప్తున్నా సరే అదితికి ఈ మాటలు రుచించలేదు. ఎందుకు రుచించలేదు అంటే వేదాంతపు మాటలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. అన్నీ ప్రశాంతంగా ఉండి, అంటే కాస్త అన్నం తిని అది అరిగిన తర్వాత కాస్త ఏమైనా ద్రావణాలు లాంటివి పుచ్చుకుని ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే బాగానే ఉన్నట్లుంటాయి. కానీ మనసుకి చిన్న కష్టం వచ్చినా సరే ఆ కష్టం వచ్చినప్పుడు వేదాంతపు మాటలు వింటే మాత్రం అవి ఒప్పుకోబుద్ధి కావు, మెట్ట వేదాంతాలు అని అనిపిస్తాయి. ఎవరైనా పక్కవాళ్ళు చెబుతుంటే మాత్రం అస్సలు వినసొంపుగా ఉండవు అవి. అందులో కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు వేదాంతం చెప్పినా సరే, సాక్షాత్తు పరమాత్మే దిగొచ్చి భగవద్గీత అంతా బోధించినా సరే వినబుద్ధి కాదు. కాబట్టి అలాంటి కష్టం వచ్చిన పరిస్థితిలో అదితి ఉంది. పిల్లలు కనిపించడం లేదు అనేది ఆవిడ కష్టం. ఈ దశలో ఈ వేదాంతపు మాటలు ఆవిడకేం పెద్దగా రుచించవు అని కశ్యప ప్రజాపతి గారు కూడా తెలుసు. కాకపోతే ఈ సందర్భంలో కూడా, ఇలాంటి సందర్భంలో కూడా అసలు పరమార్థపు మాటలని చెబితే ఆ పరమార్థపు మాటల తాలూకు సంస్కారాలు కొద్దిగా మనసులోకి ఎక్కుతూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి పరమార్థ దృష్టి వస్తుంది అనే అభిప్రాయంతో ఆయన చెప్పారు. ఇప్పుడున్న అదితి ఉన్న పరిస్థితికి ఏం చెయ్యాలి అంటే దానికి మళ్ళీ విడిగా చెప్పారు. నీ మొహంలో అసంతోషం అనేది నాకు కనిపిస్తోంది, నేను చెప్పిన మాటలు నీకు రుచించవట్లేదు అనే మాట తెలిసిపోతోంది, కాబట్టి ఉన్న వాటిల్లో కల్లా గొప్ప ఉపాయాన్ని నేను చెప్తాను అని పై శ్లోకంలో అంటున్నారు. ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనం
సర్వభూత గుహావాసం వాసుదేవం జగద్గురుం అని. నువ్వు ఒక పని చెయ్యి, ఉపతిష్ఠస్వ పురుషం, ఆ పరమపురుషుణ్ణి నువ్వు ప్రార్థించుకో, పరమపురుషుణ్ణి నువ్వు అనుగ్రహింపజేసుకో. ఆయన భగవంతుడు, సర్వసమర్థుడు, జనార్దనుడు, ఆయన్ని నువ్వు పూజించుకో. ఆయన నిజానికి సర్వభూత గుహావాస, ప్రతి ప్రాణి యొక్క హృదయ గుహలలో నిత్యం నివాసం చేస్తూ ఉంటాడు, నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. అలాంటి సర్వభూత గుహావాసం వాసుదేవం, ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకి ఆశ్రయమైన వాడు, ప్రతి వస్తువును తెలియజేసేటువంటి వాడు వాసుదేవుడు ఆయన. అలాంటి జగద్గురువు రెండు రకాలుగా, జగత్తులో అందరికంటే పెద్దవాడు, జగత్తులో అందరికీ ఉపదేశం చేసేటువంటి గురువు. అలాంటి వాడిని నువ్వు అనుగ్రహింపజేసుకో, నీ కోరిక తీరుతుంది. ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనం సర్వభూత గుహావాసం వాసుదేవం జగద్గురుం. ఆయన అనుగ్రహింపజేసుకుంటే ఏమవుతుంది? స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపన అమోఘా భగవద్భక్తి నేతరేతి మతిర్మమ అని చెప్పాడు. తే కామాన్, నీ కోరికలన్నిటినీ, ఇప్పుడు నా దగ్గర వెలిబుచ్చిన కోరికే కాదు, ఇంకా ఏమైనా కోరికలున్నా, మంచి కోరికలు ఉంటే వాటన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. స విధాస్యతి తే కామాన్. ఎందుకంటే హరి, ఆ శ్రీహరి దీనానుకంపన, దీనంగా ఉండేటువంటి వాళ్ళని, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళని ఆయన తొందరగా దయతో అనుగ్రహిస్తాడు. దయతో ఉంటాడు, అనుగ్రహించడానికి వీళ్ళు ఏమైనా చేయాలి, కాస్త చేసినా సరే అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా అనుగ్రహిస్తాడు. హరి దీనానుకంపన. అందువల్ల నువ్వు ఆయన్ని ప్రార్థించుకుని, ఆయన్ని సంతోషపెట్టుకుని, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుని నీ కోరికలన్నీ ఈడేర్చుకోవలసింది అని చెప్పాడు. ఇది తప్ప వేరే ఏం లేదా? హరిర్ దీనానుకంపన బాగానే ఉంది. ఆయన్ని సంతోషపెట్టడం అనేది ఒకప్పుడు కష్టం అవ్వచ్చు, ఆయన తొందరగా లొంగకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం వస్తుంది కదా. అందుకని వేరే దారి ఏమైనా ఉందా, ప్లాన్ బి ఏమైనా ఉందా అంటే దానికి చెప్పాడు అమోఘ భగవద్భక్తి. భగవద్భక్తి, భగవంతుడి మీద ఉండేటువంటి భక్తి కానీ, భగవంతుడి మీద భక్తితో చేసేటువంటి భజనాది క్రియలు కానీ అమోఘ, ఎప్పటికీ వ్యర్థం కావు. అమోఘ భగవద్భక్తి, భగవంతుడి మీద భక్తితో చేసేటువంటి క్రియలు ఎప్పటికీ వ్యర్థం కావు. భగవంతుడి మీద భక్తి కూడా వ్యర్థం కాదు. నా ఇతర, నువ్వు అడిగిన ప్లాన్ బి ఉందే, అది ఎప్పటికీ అమోఘంగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పలేను. భగవంతుడి మీద భక్తి తప్ప, భగవంతుడి మీద భక్తితో చేసేటువంటి క్రియలు తప్ప మిగతావి ఏవైనా సరే తప్పనిసరిగా పనిచేస్తాయా అని నేను చెప్పలేను. అమోఘ భగవద్భక్తి నేతర. ఒకటి చెప్పగలను, మిగతావి ఏవి కూడా అమోఘంగా, అవ్యర్థంగా అయితే పనిచేయవు. ఇది మతిర్మమ, ఇది నా యొక్క నిశ్చయము, నా నిర్ణయంలో భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద భక్తితో చేసేటువంటి క్రియలు, వీటికి మాత్రమే ఫలితం పరిపూర్ణంగా ఉంటుంది. మిగతా వాటికి ఫలితం పరిపూర్ణంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సగం అవ్వచ్చు, ఇటు కాకుండా పోవచ్చు, ఎటు కాకుండా పోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. అందువల్ల ప్లాన్ బి ఇందులో లేదు. ఒకటి భగవంతుణ్ణి ఆరాధించుకోవటం అని చెప్పేశాడు. స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపన అమోఘా భగవద్భక్తి నేతరేతి మతిర్మమ అని కశ్యప ప్రజాపతి గారు అన్నారు. అంటే అదితి రువాచ, అదితి అంది, కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం యథామే సత్యసంకల్పో విదధ్యాత్ స మనోరథం అని. బ్రహ్మన్, ఓ బ్రహ్మజ్ఞుడా, ఓ పరమాత్మ స్వరూపమా, కేన విధినా అహం జగత్పతిం ఉపస్థాప్యే. ఆయన శ్రీహరి అంటే జగత్పతి కదా, నీ మాటల్లోనే జగద్గురుం అన్నావు, అలాగే జనార్దన అన్నావు, వాసుదేవ అన్నావు, సర్వభూత గుహావాస అన్నావు. అలాంటి జగత్పతి అయినటువంటి శ్రీహరిని ఏ విధానంతో నేను అనుగ్రహింపజేసుకుంటాను, ఏ విధానంతో ఆయనకి నేను దగ్గర అవుతాను, ఏ విధానంతో నా రూపాన్ని ఆయన రూపానికి దగ్గరగా చేర్చుకోగలుగుతాను. కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం. ఆయన సత్యసంకల్ప, ఆయన అనుకుంటే అది నిజమవుతుంది. కానీ నా విషయంలో ఆయన మంచి అనుకోవాలి కదా, మంచి అనుకోవాలంటే ఆయన అనుగ్రహించాలి కదా, ఆయన అనుగ్రహించాలంటే నేను ఏమైనా చేయాలి కదా.
చేయటానికి ఓ విధానం అంటూ ఉండాలి కదా. కాబట్టి ఏం విధానం ఉంది? యథామే సత్య సంకల్ప విదధ్యాత్ స మనోరథం. నా మనసులో ఉండేటువంటి కోరికను ఆయన చూసి అందులో ఏమైనా ముళ్ళు గట్రా ఉంటే వాటన్నిటినీ పీకేసి దాన్ని పరిశుద్ధంగా చేసి ఆయన యొక్క సత్య సంకల్ప బలంతో నా కోరికని తీర్చేటువంటి పరిస్థితి రావాలి కదా. రావాలి అంటే నేనేం చెయ్యాలి? యథామే సత్య సంకల్ప విదధ్యాత్ స మనోరథం అని అడిగింది. కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం యథామే సత్య సంకల్పో విదధ్యాత్ స మనోరథం. ఆదిశత్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశు తుష్యతి మే దేవ సీదంత్యా సహ పుత్రకై అనంది. ఆదిశత్వం, నువ్వే దాన్ని సరిగ్గా నాకు వివరంగా చెప్పు, నువ్వు ఆదేశించు, నీ ఆదేశం ప్రకారం నేను నడుచుకుంటాను కదా. ద్విజశ్రేష్ఠ, నీకేం తెలియకలేదు, నువ్వు బ్రాహ్మణులలో కల్లా కూడా చాలా శ్రేష్టమైన వాడివి. బ్రాహ్మణులలో, విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులలో, అంటే సంస్కారాలను చేసుకుని విద్యని సక్రమంగా గురువుల ముఖత సాధించినటువంటి బ్రాహ్మణులలోనూ చాలా శ్రేష్ఠుడివి. కాబట్టి నీకు అన్నీ తెలుసు నీకు. అలాంటి వాడివి నువ్వు నాకు ఆదేశించు, అలాంటి వాడివి నాకు సరిగ్గా వివరంగా చెప్పు, నేను దాని ప్రకారం చేస్తాను. విధిం తదుపధావనం, దానికి విధి వాక్యం ఏంటి, లేదా దానికి విధానం ఏంటి? ఆ శ్రీహరి దగ్గరగా వెళ్ళేందుకు, ఆయనకి ఉపస్థానం చెప్పుకునేందుకు, ఆయన దగ్గరగా చేరేందుకు దారి ఏంటి అని నువ్వే చెప్పు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితికి కొంచెం ఎమర్జెన్సీ ఉంది కదా, అందువల్ల నువ్వు తొందరగా ఆయన సంతోషించే దారి ఏమైనా ఉంటే చెప్పు. ఆశు తుష్యతి యథామే దేవ, నా విషయంలో ఆయన తొందరగా అనుగ్రహించడానికి, తొందరగా సంతోషించడానికి దారి ఏమైనా ఉంటే దారి చెప్పు. నేనేమో సీదంత్యా సహ పుత్రకై, నేను పిల్లలతో సహా ఇబ్బంది పడుతున్నాను. నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే నేను ఇబ్బంది పడుతున్నాను. నువ్వు అన్నట్లు నాకున్నది వ్యామోహమే, నాకున్నది మోహమే. నా పిల్లలు ఇబ్బంది పడుతుంటే నీకేమైంది, నిన్నెవరైనా గిల్లారా గిచ్చారా అన్నట్టుగా లేదు. వాళ్ళు కనిపించకపోతే నేను తల్లడిల్లిపోతున్నాను కదా తల్లినై. అందువల్ల నాకున్నది వ్యామోహమే అయినా నాకున్న వ్యామోహానికి నా పిల్లల్ని మళ్ళీ గట్టెక్కించటానికి ఆ శ్రీహరి ఎలా సంతోషిస్తాడు, తొందరగా ఎలా జరుగుతుంది అని నువ్వే నాకు విధానం చెప్పు, నేను దాని ప్రకారం చేసుకుంటాను అనంది. ఆదిశత్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశు తుష్యతి మే దేవ సీదంత్యా సహ పుత్రకై. దానికి కశ్యప ఉవాచ, కశ్యప ప్రజాపతి గారు చెప్పారు, నువ్వు తెలివైన దానివి, ద్విజశ్రేష్ఠ అని పిలిచావు. పెద్దల దగ్గర నుంచి సంస్కారపూర్వకంగా ఎన్నో విషయాలను తెలుసుకున్నావు అని చెప్పావు. ఆ పెద్దల నుంచి తెలుసుకున్న వాటిల్లోనే ఒక మంచి విధానం చెప్తాను విను అని మొదలుపెట్టి చెప్పాడు. ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ యథాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం అని ప్రారంభించి, నీకున్న సమస్యే, నీకొచ్చిన సమస్య నాకు కూడా ఒకప్పుడు వచ్చింది. నాకున్న సమస్య కొంచెం మార్పు. నన్ను ప్రజాపతి అనే పేరుతో పిలిచాడు బ్రహ్మగారు. పిలిచి నువ్వు ప్రజా సృష్టిని చెయ్యాలి అని అన్నాడు. ప్రజా సృష్టిని చెయ్యాలి అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుంది. అందుకని నేను వెళ్ళి ఆయన్నే అడిగాను, అయ్యా ప్రజా సృష్టిని ఎలా చేయాలండి, ఏ విధానం ఉంది దానికి అని అడిగాను. అడిగితే ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ, తామర పువ్వులో పుట్టి కష్టపడి సృష్టిని చేయటం నేర్చుకున్నటువంటి ఆ పద్మసంభవుడు బ్రహ్మగారు ప్రజాకామస్య, నేను కూడా ఆయన ఆదేశం ప్రకారం ప్రజల్ని సృష్టి చేయాలి, ప్రజల్ని తన సంతానం కనాలి అనే కోరికతో ఏం చేస్తే సంతానం సరిగ్గా వస్తుంది అని ఆయన్ని ప్రశ్న వేస్తే ఆయన నాకు చెప్పాడు. భగవాన్ పూజనీయుడైనటువంటి బ్రహ్మగారు పృష్ట, నేను అడిగితే నాకు ఈ వ్రతం గురించి చెప్పాడు. దాన్ని నేను నీకు చెప్తాను. యదాహ తే ప్రవక్ష్యామి వ్రతం, ఆయన చెప్పిన వ్రతాన్నే నీకు కూడా చెప్తాను. ఈ వ్రతం కేశవతోషణం, కేశవుణ్ణి చక్కగా సంతోషపెడుతుంది. ఆయన్ని సంతోషపెట్టి ఆయన ద్వారా నీకు కావలసిన కోరికలను తీరుస్తుంది. అలాంటి వ్రతం బ్రహ్మగారి ద్వారా నేను విని ఉన్నాను, నేను అడిగితే ఆయన చెప్పారు, నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు చెప్తాను అని అదితి గారితో కశ్యప ప్రజాపతి గారు అన్నారు. ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ యదాహ తే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం అని. దాన్ని ఆయన పయోవ్రతం అనే పేరుతో
ఒక విధానంతో ఈ అధ్యాయం పూర్తయ్యేంత వరకు చెప్పారు. అందులో ముందుగా ఫాల్గుణ శ్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రత అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్విత అని వ్రతం తాలూకు అవుట్లైన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఫాల్గుణ మాసం ఏ సంవత్సరమైనా పర్వాలేదు. ఫాల్గుణ మాసంలోని అమలే పక్షే శుద్ధ పక్షంలో అంటే శుక్లపక్షంలో అంటే మాఘ అమావాస్య వెళ్ళిన తర్వాత, శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే ఫాల్గుణ మాసంలోని మొదటి 12 రోజులు, శుక్లపక్షంలోని ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షంలోని మొదటి 12 రోజులు పయోవ్రత కేవలం పాలని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఈ వ్రతం చేయాలి. వ్రతంలో అర్చయేద్ అరవిందాక్షం, అరవిందాక్షుణ్ణి తామర పూల వంటి చల్లని చూపులున్నటువంటి రూపంలో ఆ శ్రీమన్ మహావిష్ణువుని పూజించుకోవాలి. అర్చయేద్ అరవిందాక్ష్యం. కానీ భక్త్యా పరమయాన్విత, భక్తిని మాత్రం పై స్థాయిలో ఉంచుకోవాలి. పరమభక్తితో కూడి ఈ వ్రతం అంటే 12 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ శ్రీమన్ మహావిష్ణువును ప్రతిరోజు అర్చించుకోవాలి. ఇది ఒక పయోవ్రతం. ఈ పయోవ్రతాన్ని చేసుకుంటే గనక కోరికలు తీరుతాయి. ఫాల్గుణశ్యామలే పక్షే దశాహం ద్వాదశాహం పయోవ్రత అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్విత. అయితే 12 రోజులేగా పాలేగా కొంచెం చిక్కగా కాచేసుకుని గట్టిగా తాగితే పర్వాలేదు, 12 రోజులు ఉండిపోవచ్చు అని అలా అనుకోవడానికి వీల్లేదు. చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం చేయాలి. అందులో సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయ యది లభ్యేత వై శ్రోతసి ఏతం మంత్రముదీరయేత్ అనే తీరుతో క్రితం రోజు ప్రారంభమవుతుంది. అంటే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున మనం వ్రతం మొదలు పెట్టాలి అనుకుంటే మాఘ అమావాస్య రోజున అసలు వ్రతం తాలూకు విధి విధానాలు ప్రారంభమవుతాయి. దాని ప్రకారం సినీవాల్యాం ఏ సంవత్సరమైనా సరే మాఘ అమావాస్యను ఎంచుకోవాలి. ఆ మాఘ అమావాస్య రోజున చంద్రుడు కాస్తంత కనిపించేటట్లు ఉండాలి. చంద్రుడు కాస్త కనిపించేటట్లు ఉండాలి అంటే ఆ అమావాస్య రోజున చతుర్దశి సంయోగం ఎంతో కొంత ఉండాలి. మాఘ బహుళ చతుర్దశితో కొంచెంగా కలిసిన అమావాస్య రోజున ఎంచుకోవాలి. శుద్ధ అమావాస్య ఉంటే మళ్ళీ అది పనికొచ్చేటట్లు లేదు. సినీవాల్యాం అని ప్రత్యేకించి చెప్పారు ఈయన. అందువల్ల చతుర్దశి కలిసిన ఆ రోజు అపరరాత్రి చూస్తే కాస్తంత చంద్రుడు కనిపించేటట్లుగా ఉండేటువంటి అమావాస్యను ఎంచుకోవాలి. ఎంచుకుని సినీవాల్యాం ఆ రోజు పొద్దున పూట మృదా ఆలిప్య మొదలు మృత్తికా స్నానం చేయాలి. మృదా ఆలిప్య స్నాయ, మృత్తికా స్నాన విధి అని ఒక విధి ఉంటుంది. దాని ప్రకారం మట్టి తీసుకుని దాన్ని మంత్రాలతో మంత్రించి దాన్ని ఒళ్ళంతా పూసుకుని మృత్తికా స్నానం చేయాలి. ఏది లభ్యేత ఒకవేళ దొరికే మాట అయితే స్నాయాత్ క్రోడ విదీర్ణయా మృదా ఆలిప్య. అడవిలో అడవి పందులు ఉంటాయి కదా, అడవి పందులు తమ కూరలతో మట్టిని ఇలా తవ్వుతూ ఉంటాయి. ఆ మట్టితో కూరలతో తవ్విన మట్టి ఉంది కదా, దానికి వరాహ విహతం అని పేరు. అది చాలా పవిత్రమైన మట్టి. పంది అంటే మనకి శబ్దం కొంచెం తేడాగా ఉంటుంది. మనం ఊళ్ళో చూసే పందులనే చూస్తాం కాబట్టి చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో తిరుగుతున్నట్లు ఉంటుంది. కానీ ఆ పందులు లెక్కలేదు. అడవిలో ఉండేటువంటి పందులు, అడవి పందులు. ఆ అడవి పందులకి కూరలు ఉండాలి. ఆ కూరలు ఉండేటువంటి పందులు కూరలతో భూమిని తవ్వుతాయి వాటి దురదకి. దానికి వరాహవిహితం అని పేరు. ఆ వరాహవిహితమైనటువంటి మృత్తికని తీసుకొచ్చుకుని ఒకవేళ దొరికితే మాట తీసుకొచ్చుకుని దాంతో మృత్తికా స్నానం చేయాలి. అతి పవిత్రమైన యజ్ఞానికి కూడా సంభారంగా పనికొచ్చేటువంటి ఈ వరాహవిహితంతో ఆ రోజు మృత్తికా స్నానం చేయాలి. దానికి ఉపాయం కూడా చెప్తారు. వాటికి అడవి పందులకి మామిడి పళ్ళన్నా మామిడి టెంకలన్నా చాలా చాలా ఇష్టంట. అందుకని అక్కడక్కడ వాటికి కనిపించేటట్లుగా మామిడి టెంకల్ని నాటాలట. మామిడి టెంకల్ని నాటితే అవి వాటిని తవ్వుకుని తీసుకుంటూ ఉంటాయట. తవ్వుకునేటప్పుడు టెంకల్ని అవి తీసుకుపోతాయి. అవి తవ్విన కూరలతో తవ్విన మట్టి మాత్రం మనకి పవిత్రంగా మిగులుతుంది అని ఉపాయం చెప్తారు. ఇదేంటి యజ్ఞ సంభారాన్ని సాధించడం కోసం పెద్దవాళ్ళు చెప్పే ఉపాయం. ఆ ఉపాయంతో
ఎక్కడ అడవి పందులు ఉన్నాయో చూసుకుని అక్కడి నుంచి తెచ్చుకుని స్నానం చేసుకోవచ్చు. ఒకవేళ దొరక్కపోతే మంచి మృత్తిక, నదీ మృత్తిక ప్రశస్తం, తులసి కోటలో తులసి దగ్గర ఉండేటువంటి మృత్తిక ప్రశస్తం, ఏదైనా ఒక నది దగ్గర ఉండే ఒండ్రు మట్టి అది ప్రశస్తం. ఇలా పవిత్రమైన మృత్తికలు ఏవో ఉంటాయి, వాటిని తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని స్నాయాత్, అది కూడా ఎక్కడ, యది లభ్యేత వై స్రోతసి, నదిలో స్నానం చేయాలి, పారే నీటిలో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏతం మంత్రం ఉదీరయేత్, పైన చెప్పబోయేటువంటి మంత్రాన్ని చెప్తూ స్నానం చేయాలి. మంత్రాన్ని చెప్తూ స్నానం చేయాలి అనే కంటే కూడా మట్టి రాసుకునేటప్పుడు, ఆ మృత్తికా స్నానం చేసేటప్పుడు, ఆ మృత్తికని ఒళ్ళంతా పూసుకునేటప్పుడు పై మంత్రం చెప్పాలి. సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయా యది లభ్యేత వై స్రోతసి ఏతం మంత్రముదీరయేత్. త్వం దేవ్యాది వరాహేణ రసాయా స్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ అని మంత్రం చెప్పి మట్టిని మంత్రించి, ఆ మంత్రించిన మట్టిని వాళ్ళంతా రాసుకోవాలి. త్వం దేవి, ఓ భూదేవి, ఆదివరాహేణ, ఆదివరాహ రూపంలో వచ్చిన శ్రీమన్మహావిష్ణువు చేత రసాయా, పాతాళం నుంచి, స్థానమిచ్చత, నిన్ను ఒకచోట పెట్టాలనుకున్న ఆయన చేత ఉద్ధృతాసి, పైకెత్తబడితివి. నిన్ను శ్రీమన్మహావిష్ణువు ఆదివరాహ రూపంలో వచ్చి నువ్వు ఉన్న ఆ పాతాళం నుంచి పైకి తీసుకొచ్చి ఒక స్థానంలో ఉంచాడు. అలాంటి ఆదివరాహస్వామి చేత పైకెత్తబడిన నీకు నమస్తుభ్యం, నీకో నమస్కారం. నాకు పాప్మానం మే ప్రణాశయ, నాకున్న పాపాలన్నీ నువ్వు పోగొట్టు. నేను పైన వ్రతం చేయబోతున్నాను, వ్రతానికి పరిశుద్ధమైన దీంతో వెళ్ళాలి, పరిశుద్ధమైన ఆత్మతో వెళ్ళాలి, కాబట్టి నాకున్న పాపాలన్నిటినీ నువ్వు పోగొట్టు అని ఆ భూమాతని ప్రార్థించి ఆ మంత్రంతో, ఈ మంత్రంతో ఒంటి నిండా ఆ మృత్తిక రాసుకుని మృత్తికా స్నానం చేయాలి. త్వం దేవ్యాది వరాహేణ రసాయా స్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ అని అన్నారు. ఇందులో స్తుతిలో నువ్వు ఆదివరాహస్వామి పైకెత్తితే వచ్చిందానివి, ఆయన కోరల మీద నుంచి వచ్చిందానివి అని చెప్తున్నారు. కాబట్టి కోరల మీద నుంచి వచ్చినటువంటి మృత్తిక ప్రశస్తం అనే అభిప్రాయం కనిపిస్తోంది కాబట్టి ఆ కోరల మీద నుంచి వచ్చిన మృత్తికను రాసుకుంటే ఈ మంత్రానికి చేసే పనికి ఎక్కువ సమన్వయం కుదురుతుంది. లేకపోతే అసలు భూమి ఆదివరాహుడి యొక్క కోరల మీదుగా వచ్చింది అనే అర్థమే మిగులుతుంది అనే ఒక చిన్న భావన కూడా ఇందులో ఉంది. త్వం దేవ్యాదివరాహేణ రసాయా స్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. ఇలా చెప్పి స్నానం చేసి నిర్వర్తితాత్మ నియమ దేవమర్చేత్ సమాహిత అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి. స్నానం అయిన తర్వాత రోజు చేసుకోవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేసేసుకోవాలి. ఆత్మనియమ, కొంతమందికి స్నానం అయిన తర్వాత ఇన్ని జపాలు చేయాలి అనే నియమం ఉంటుంది, కొంతమందికి ఈ విధంగా నడుచుకోవాలని నియమం ఉంటుంది. శాస్త్రీయమైన నియమం, స్నానం అయిన వెంటనే ముందు ఏదో కడుపులో వేసుకోకపోతే నాకు తోచదు అనే నియమం లెక్కలేదు. శాస్త్రీయంగా స్నానం అయిన వెంటనే చేయవలసిన పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసేసుకుని నిర్వర్తితాత్మ నియమ, తినడానికి తొందర పడకుండా, ఎలాగూ పై 12 రోజులు పెద్దగా తిండి తిప్పలేం లేవు కాబట్టి దేవమర్చేత్ సమాహిత ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవం, ఆ భగవంతుణ్ణి అర్చేత్ పూజించుకోవాలి. ఎక్కడెక్కడ పూజించుకోవాలి అనే విషయాన్ని, అంటే ఏ రూపంలో ఆయన్ని పూజించుకోవచ్చు అనే విషయాన్ని అర్చాయాం ఏదైనా ఒక ప్రతిమను పెట్టుకోవచ్చు, లేదా అర్చామూర్తిగా ఉండే శాలగ్రామం మొదలైనవి పెట్టుకోవచ్చు. శాలగ్రామం అయితే జాగ్రత్త, మగవాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి, ఆడవాళ్ళు శాలగ్రామ శిలాస్పర్శ చేయకూడదు అని ఉంది శాస్త్ర నియమం. దాని ప్రకారం చూసుకోవాలి. లేదా ఏదో ఒక మూర్తి, చతుర్భుజమూర్తో ద్విభుజమూర్తో ఇష్టమైనటువంటి మూర్తి ఏదో ఒకటి మూర్తి తీసుకోవచ్చు. లేదా స్థండిలే, నదిలో పారే నదిలో వచ్చే ఇది ఉంటుంది కదా ఇసుక, ఆ ఇసుక అనేది చాలా పవిత్రమైంది. ఇసుకలో చాలా పవిత్రమైంది, దాంట్లో పిచ్చి పనులన్నీ చేయకూడదు. ఇసుక అంటే చాలా హాయిగా ఉంది కదా అని అందులో మలమూత్రాలు విసర్జనలు అవి చేస్తారు, అది మహాపాపం కింద లెక్కకు వస్తుంది. ఆ పవిత్రమైన ఇసుకతో ఒక లింగంగా తయారు చేసుకుని,
అంటే ఏదో ఒక రూపం వచ్చేటట్టు ఉబ్బెత్తుగా వచ్చేటట్టు తయారు చేసుకుని ఆ రూపంలో పూజ చేసుకోవచ్చు. స్థండిలే సూర్యే శక్తి ఉంటే గనక సూర్యుడినే దేవతామూర్తిగా భావించి సూర్యుడికే పూజ చేసేయచ్చు. ఈ పూలు గంధాలు ఇవన్నీ పైకి ఇలా ఆకాశంలోకి విసురుకోవచ్చు. జలే ఎక్కడే ఒక మనకు నమ్మకంగా ఉండేటువంటి నీటిలో దేవుణ్ణి ఆవాహన చేసి అందులో పూజ చేసుకోవచ్చు. వహ్నౌ అగ్నిలో దేవుణ్ణి ఆవాహన చేసి అగ్నిలో కూడా పూజ చేసుకోవచ్చు. గురవు అపి బాగా నమ్మకం ఉంటే ఒక తమ గురువు గారినే దేవుడి యొక్క మూర్తిగా భావించి గురువు గారికే చేసుకోవాల్సిన ఉపచారాలన్నీ చేసేసుకోవచ్చు అని ఈ పూజ చేసుకోవడానికి కావలసినటువంటి ఆధారాలని కొన్నిటిని ఈ శ్లోకంలో ఈ భాగంలో చెప్పారు. అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి అని. ఇందులో మనకి అర్చాయాం అనేది బాగా అలవాట్లో ఉన్నది. స్థండిలే అంటే ఎవడో రావణాసురుడు పాపం సైకతలింగం చేశాడు కాబట్టి మనం సైకతలింగాలు లాంటివి చేస్తే రావణాసురుడు లాంటి వాళ్ళు అయిపోతామేమో అని భయం చాలామందిలో ఉండే ఉంటుంది. పైగా ఇలా ఉబ్బెత్తుగా వచ్చే రూపం విష్ణువుకి పనికిరాదు, అది శివుడికే అనేటువంటి భ్రమలు కూడా ఉన్నాయి. దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోలేము, పెద్దగా అలవాటు లేదు అది. సూర్యుడి మీద పూజ చేయటం అనేది మనకి అసలు అలవాటు ఉన్న విధానమే కాదు. సూర్యుడికి పూజ చేయాలన్నా మనం ఏదో ప్రతిమో లేకపోతే ఇంకోటో పెట్టుకునే చేస్తున్నాము. కాబట్టి సూర్యుడి మీద పూజ చేసే విధానం లేదు. జలంలో పూజ చేసే విధానం మనకు బాగా ఉంది. సరిగ్గా గమనిస్తే మనం ఒక కలశం పెట్టుకుని కలశంలో నీళ్లు పోసి దాని మీద కొబ్బరికాయ అది పెడతాం కదా. పూజ చేసేది కొబ్బరికాయకో లేదా ఆ పాత్రకో కాదు, అందులో ఉండే ఆ నీళ్లలో ఆవాహన చేసినటువంటి దేవతలకి. కాబట్టి జలంలో అనేటువంటి విధానం మనకు అలవాటు ఉంది. వహ్నిలో పూర్తిగా అలవాటు లేదు. ఎందుకంటే వహ్ని నియమాలన్నీ అగ్నికి పూజ చేయాలంటే నియమాలు కొన్ని మారుతాయి. ధూపదీపాలని అగ్నికి చూపించడానికి వీల్లేదు. ఒక అగ్ని ఎదుర్కొండా అర్చామూర్తిగా ఉన్నప్పుడు మరొక అగ్ని దానికి ఉపచారంగా రాదు, అలా రావడానికి వీల్లేదు అనేది శ్రౌత నియమం. దాని ప్రకారం అది కూడా కష్టం కొంచెం. గురావపి గురువుల మీద అసలు మన సాటి మనుషుల మీద మనకి దైవబుద్ధి అనేది చాలా చాలా కష్టం, కలగదు. అది ఎవరైనా దంపతి పూజ చేయమన్నా సరే ఏదో చేయమంటున్నారు కదా అని బలవంతాన చేయటం తప్ప వచ్చిన వాళ్ళు శ్రీమన్ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణులు అనేటువంటి అభిప్రాయం మనకు కలగటం కొంచెం కష్టం. అందులోనూ 12 రోజుల పాటు వాళ్ళకే పూజలు చేసుకోవడం అనేది కష్టం. కాబట్టి ఈ విధానాలన్నీ ఉన్నాయి, ప్రసిద్ధమైన విధానాలు. మనకు అలవాటైంది అర్చాయాం జలే అనేటువంటిదే. ఈ రెండూ కలిపిన విధానం కూడా మనకు బాగా అలవాటుగా ఉంది. కలశం పెట్టి కలశం మీద ఆకో లేదో వస్త్రమో వేసి దాని మీద ప్రతిమ పెట్టి పూజ చేసే విధానం మనకుంది. కొబ్బరికాయ కాస్త అలంకారానికి వాటికి ఆనుతుంది కదా అని పెడుతున్నాము. కొబ్బరికాయలో ఉండే విశేషాలను కూడా దృష్టిలో ఉంచుకొని దాన్ని పెడుతున్నాము. కానీ ఆ విధానం ఇందులో ప్రత్యేకించి కొబ్బరికాయ అనే విధానం లేదు. ప్రతిమ జలం అనే విధానాలను రెండింటినీ కలిపి మనం కొడుతున్నాము. నిర్వర్తితాత్మనియమ దేవమర్చేత్ సమాహిత అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి అని ఈ శ్లోకంలో కశ్యప ప్రజాపతి గారు చెప్తున్నారు. ఇది అయిన తర్వాత కూడా 9 శ్లోకాలలో ఆవాహన మంత్రాలని చెప్పారు. 9 ఆవాహన మంత్రాలు లేదా ఆవాహన చేసినప్పుడు ఆవాహన అయిన వెంటనే కానీ పఠించవలసినటువంటి మంత్రాలు, నిర్గుణ సగుణ రూపాలలో పరమాత్మను కొలిచేటువంటి మంత్రాలు 9 చెప్తున్నారు. చెప్పిన తర్వాత పూజా విధానం, ఆ పూజా విధానంతో మొదటి రోజు వ్రత నియమం పూర్తయిపోయిన తరువాత దాని తరువాత రెండో రోజు నుంచి అంటే పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి చేయవలసినటువంటి విధానం, ఆ తర్వాత మళ్ళీ త్రయోదశి రోజు చేయవలసిన విధానం, వీటన్నిటినీ కూడా వివరంగా పైన చెప్పబోతున్నారు. ఈ ఆవాహన మంత్రాలు లేదా ప్రార్థనా మంత్రాలు ఉన్నాయి కదా, ఈ ప్రార్థనా మంత్రాలు మొత్తం 9 ఒకేసారి చూసుకుంటే కొంచెం వీలుగా ఉండేట్లుంది. అందువల్ల వాటిని 9టిని కలిపి ఒకేసారి చూసుకోవటం కోసం మనం ఈరోజు ఇక్కడ ఆపుకుందాము. ఆపుకుని నిర్వర్తితాత్మనియమో దేవమర్చేత్ సమాహిత అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి అనే శ్లోకం దగ్గర 28వ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం. ఆపుకుంటే ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం అనుకుంటే, కశ్యప ప్రజాపతి గారు చెప్పినటువంటి భౌతికమైన దేహాదుల మీద ఉండేటువంటి వ్యామోహం ఎంతటి వాళ్ళకి పోవటం లేదు అనే మాట ఒకటి వస్తోంది.
కానీ వెంటనే దాని ఏమంటారు తిప్పుకున్నటువంటి విధానం కూడా కనిపిస్తోంది. ఎవరికి తొందరగా ఈ మాట చెప్తే నచ్చదు, అందులోనూ కష్టంలో ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్తే అస్సలు గిట్టదు అనేటువంటి మాట ఉంది. దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కష్టంలో ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, కాలు మీద కాలేసుకున్నప్పుడు విన్నా ఎప్పుడైనా సరే ఆత్మస్వరూపం అంటే ఏంటి, భౌతికాల రూపం ఏంటి, ఈ శరీరాలు అవన్నీ భౌతికాల కిందకు వస్తాయా, ఆత్మస్వరూపం కిందకు వస్తాయా, జీవులకు ఉండేటువంటి పరస్పర బంధాలు జీవులకే ఉన్నాయా లేదా ఈ శరీరాలకు మాత్రమే సంబంధించి ఉన్నాయా, ఈ శరీరానికి మాత్రమే సంబంధించి ఉన్నట్లయితే అవి జీవులకు ఎలా అయినాయి, జీవులవే అయ్యేట్లయితే ప్రతి జన్మలోనూ ప్రతి శరీరంలోనూ ఈ సంబంధాలు ఎందుకు రావట్లేదు అని వీటి మీదే మనం రకరకాల ఆలోచనలు చేసుకోవాలి లేదా చేసుకోవటం నేర్చుకోవాలి, లేదా అసలు చెయ్యాలి అనైనా అనుకోవాలి. అలా అనుకుంటే కశ్యప ప్రజాపతి గారు చెప్పినటువంటి మాటల తాలూకు పరమార్థం మనకు బోధపడుతుంది. అదితి అనేటువంటిదో లేదా మరొక తల్లో మరొక తండ్రో లేదా వేరువేరు సందర్భాలలో ఉండేటువంటి వేరువేరు జీవులో అసలు ఎవరి మీద ఎందుకు ఎవరు బాధపడుతున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. లేదా అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనేటువంటి గీతావాక్యం కూడా ఎంతో కొంత అర్థమవుతుంది. కాబట్టి దాని మీద మనం ఒక ప్రాథమికమైన సూత్రప్రాయమైన అంగీకార యోగ్యమైనటువంటి నిర్ణయం ఒకదాన్ని తీసుకుందాము. ఈ విషయంలో ఆలోచించాలి. ఈ విషయం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మనకి ఆలోచనార్హమైనటువంటి విషయం అనేటువంటి ప్రాథమికమైన సూత్రప్రాయమైన అంగీకార యోగ్యమైన నిర్ణయం ఒకదాన్ని తీసుకుని మన మనసుల్లో ఆత్మానాత్మ వివేకం అనే మహావృక్షం తాలూకు బీజాలను నాటమని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ 11 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఏవమభ్యర్థితోదిత్యా కస్తామాహస్మయన్నివ అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్ క్వ దేహో భౌతికో నాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః కస్య కే పతిపుత్రాద్యాః మోహ ఏవ హి కారణం ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనం సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుం సవిధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః అమోఘా భగవద్భక్తిః నేతరేతి మతిర్మమ. అదితిరువాచ కేనాహం విధినా బ్రహ్మన్ ఉపస్థాస్యే జగత్పతిం యథా మే సత్యసంకల్పః విదధ్యాత్ సమనోరథం ఆదిశత్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశుతుష్యతి మే దేవః సీదంత్యాః సహ పుత్రకైః. కశ్యప ఉవాచ ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజాకామస్య పద్మజః యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం ఫాల్గుణశ్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతః అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్ క్రోడవిదీర్ణయా యది లభ్యేత వై శ్రోతసి ఏతం మంత్రముదీరయేత్. త్వం దేవ్యాదివరాహేణ రసాయాస్థానమిచ్చత
ఉద్ధృతాసినమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. నిర్వర్తితాత్మనియమః దేవమర్చేత్సమాహితః. అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.